డిజిటల్ మార్గ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మొదటిసారి మా ఛానల్ వీడియోలను చూస్తున్నవారు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వర్డ్ప్రెస్ వెబ్సైట్కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు, ఏ లొకేషన్స్ నుంచి వస్తున్నారు, వాళ్ళలో సెర్చ్ ఇంజన్ ద్వారా ఎంతమంది వస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా ఎంతమంది వస్తున్నారు, ఇలాంటి మెట్రిక్స్ని మెజర్ చేయటానికి గూగుల్ మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఫ్రీ టూల్ గూగుల్ అనలైటిక్స్. నెక్స్ట్ టూల్ సెర్చ్ కన్సోల్. అంటే మన సైట్లో ఉన్న ఎర్రర్స్ని, టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా అవి తెలుసుకోవటానికి, సైట్ మ్యాప్స్ను సబ్మిట్ చేయటానికి, ఇంకా మేజర్గా సెర్చ్ రిజల్ట్స్ త్రూ ఎంతమంది మన దగ్గరకు వస్తున్నారు, మన సైట్ని విజిట్ చేస్తున్నారు. అంటే సెర్చ్ చేసి పర్టికులర్గా ఒక కీవర్డ్ని సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ ఎంతమందికి కనిపిస్తుంది, ఎన్ని ఇంప్రెషన్స్ ఉన్నాయి, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎంత CTR ఉంది తెలుసుకోవటానికి యూజ్ అయ్యేటువంటి సెకండ్ టూల్ వచ్చేసి సెర్చ్ కన్సోల్. అలాగే గూగుల్ యాడ్సెన్స్. అంటే ఇది అందరికీ ఇవ్వరు, అప్రూవల్ మంచి వెబ్సైట్స్కి మాత్రమే వస్తుంది. ఒకవేళ అప్రూవ్ అయ్యి ఉంటే, అంటే మీ వెబ్సైట్కి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ అయి ఉంటే ఆ యాడ్సెన్స్ను, గూగుల్ యాడ్సెన్స్ను, గూగుల్ సెర్చ్ కన్సోల్ను, గూగుల్ అనలైటిక్స్ను, ఈ 3 టూల్స్ని కూడా మన వర్డ్ప్రెస్కి, అంటే మన వెబ్సైట్కి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ త్రూ కనెక్ట్ చేయడానికి గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి అఫీషియల్ ప్లగిన్ వచ్చేసి గూగుల్ సైట్ కిట్. నేను యాడ్ న్యూ క్లిక్ చేసి ప్లగిన్స్లో యాడ్ న్యూ క్లిక్ చేసి గూగుల్ అని సెర్చ్ చేశాను. ఫస్ట్ రిజల్ట్ చూడొచ్చు మీరు, బై గూగుల్ సైట్ కిట్ బై గూగుల్. అంటే ఈ ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసుకొని మన జీమెయిల్ అకౌంట్కి కనెక్ట్ చేస్తే ఆ జీమెయిల్ అకౌంట్ ఏ అనలైటిక్స్ అకౌంట్కి, ఏ సెర్చ్ కన్సోల్కి, ఏ యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ అయి ఉంటుందో ఆ టూల్స్ అన్నీ కూడా మన వర్డ్ప్రెస్కి లింక్ అవుతాయి. ఈ సైట్ కిట్ని నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేశాను. కంపల్సరీ మీ జీమెయిల్ అకౌంట్కి ఈ 3 అటాచ్ అయి ఉండాలండి, అనలైటిక్స్, సెర్చ్ కన్సోల్, యాడ్సెన్స్. ఇప్పుడు స్టార్ట్ సెటప్ అని అడుగుతుంది, అంటే లింక్ చేసుకోవాలి. నేను చెక్ చేశాను దీన్ని, కరెక్ట్ గూగుల్ అనలైటిక్స్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ సెటప్ అనేది కూడా. సైన్ ఇన్ విత్ గూగుల్. ఇప్పుడు సైట్ కిట్ వాంట్స్ ఎడిషనల్ యాక్సెస్ టు యువర్ గూగుల్ అకౌంట్ అడుగుతుంది. అన్నీ మీరు యాక్సెస్ ఇచ్చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి సపరేట్గా అడగటం లేదు. మీరు కొత్తగా దీన్ని అటాచ్ చేయాలనుకుంటే ఈ 6 సర్వీసెస్ని చెక్ చేయాలండి, అంటే టిక్ పెట్టాలి. యు ఆర్ ఆల్రెడీ వెరిఫైడ్. అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, సో ఇట్ ఈస్ షోయింగ్ దట్ యు ఆర్ ఆల్రెడీ వెరిఫైడ్. గూగుల్ అనలైటిక్స్, సెర్చ్ కన్సోల్ వర్డ్ప్రెస్కు యాడ్ అయిపోయిందండి. సో ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ ఇక్కడ ప్రాపర్టీ లేకుంటే సెటప్ న్యూ ప్రాపర్టీ క్లిక్ చేసినా సరిపోతుంది. ఆల్రెడీ ఉంది నాకు ప్రాపర్టీ, మీన్స్ ఇక్కడ వెబ్సైట్. మీ గూగుల్ అనలైటిక్స్లో ఉన్న మీ అకౌంట్ నేమ్ కనిపిస్తుంది, ప్రాపర్టీ కనిపిస్తుంది. మనం
ఆల్ వెబ్సైట్ డేటాని తీసుకుందాం. మనకు కంప్లీట్ మెట్రిక్స్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చండి. ఇది చాలా యూజ్ఫుల్ ఫీచర్ అనలైటిక్స్. ఎంతమంది మన సైట్ని విజిట్ చేస్తున్నారు, ఏ ఏ లొకేషన్స్ నుంచి వస్తున్నారు, నెక్స్ట్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ ఏ పేజ్లో ఎంతసేపు వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు అనేది అంతా కూడా ఇది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రియల్ టైంలో ఎంతమంది ఉన్నారు, అంటే ఈ ఎట్ ఏ టైం ఎంతమంది లాగిన్ అయ్యి ఉన్నారు అనేది కూడా చూపిస్తుంది ఇక్కడ. సో ఇది గూగుల్ అనలైటిక్స్ని మన వర్డ్ప్రెస్కి అటాచ్ చేసుకునేటువంటి ప్రాసెస్ అండి. నెక్స్ట్ ఇప్పుడు నేను కొత్తగా యాడ్ చేశాను, ఇది కొత్త వెబ్సైట్ కాబట్టి మనకు మెట్రిక్స్ ఏమీ కనిపించవు. ఒక 2-3 డేస్ తర్వాత మీరు చెక్ చేసినట్లయితే మీకు ఇది సెర్చ్ కన్సోల్ డేటా అండి. టోటల్ ఎన్ని ఇంప్రెషన్స్ సెర్చ్ రిజల్ట్స్లో మన వెబ్సైట్ చూపించడం జరిగింది గూగుల్ సెర్చ్లో. ఆ సెర్చ్ రిజల్ట్స్లో ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది యూనిక్ విజిటర్స్, ఇదంతా కూడా సెర్చ్ కన్సోల్ డేటా. ఇది వచ్చేసి మనకు గూగుల్ అనలైటిక్స్ డేటా అండి. రీసెర్చ్కి చాలా బాగుంటుంది. అంటే మన వెబ్సైట్ విజిటర్స్ని ట్రాక్ చేసుకోవడానికి, మెజర్ చేయడానికి చాలా యూస్ఫుల్ టూల్స్ ఇవన్నీ కూడా. సో కంపల్సరీ మీరు కూడా యాడ్ చేయడానికి ట్రై చేసుకోండి. సో ఇక్కడ యాడ్సెన్స్ అనేది నాకు ఈ వెబ్సైట్కి అప్రూవల్ లేదు, అందుకని నేను కనెక్ట్ చేయట్లేదు. అంటే నాకు ఈ first1dm.tkకి యాడ్సెన్స్ అకౌంట్ నాకు ఉంది, బట్ ఈ వెబ్సైట్కి అప్రూవల్ లేదండి. సో నేను అది ఇంకా కనెక్ట్ చేయట్లేదు. ఇది ప్రాసెస్. మీరు కూడా మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఒకసారి ట్రయల్ వేసి చూడండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఒకవేళ కనెక్ట్ కాకపోయినా క్లాస్కి వచ్చినప్పుడు నన్ను అడిగితే నేను క్లియర్ చేస్తాను డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ. మేము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాలలో అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మేము ఇచ్చు ఈ ట్రైనింగ్లో 40 మాడ్యూల్స్ను లైవ్ ప్రాజెక్ట్ సహాయంతో మీకు నేర్పటం జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్కు ఎంతో సహాయపడే పెయిడ్ టూల్స్పై కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ పొందటానికి అవసరమైన ముఖ్యమైన గ్లోబల్ సర్టిఫికేషన్స్ పొందటంలో మేము మీకు సపోర్ట్ ఇస్తాము. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొనగలరు. మేము అందించు అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సిలబస్ ఇక్కడ మీరు చూడవచ్చు. మీ వ్యాపార సంస్థకు వెబ్సైట్ తయారు చేయాలన్నా లేక ఇప్పటికే మీకు ఉన్న వెబ్సైటుకు బ్రాండింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ వంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు. మేము డిజిటల్ మార్కెటింగ్పై ఇంకా వీడియోలు చేయటానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మా వీడియోలని లైక్ చేయటం మరియు మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోలని షేర్ చేయటం ద్వారా మేము ఇంకా మరిన్ని వీడియోలని చేయటానికి మాకు సపోర్ట్ ఇచ్చినవారవుతారు. కాబట్టి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.